వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సొంత కూతురిపై ఓ తల్లి అబ్రకదబ్రా. అవును, సొంత కూతురిపై, కన్న కూతురిపైనే ఓ తల్లి చేతబడి చేసింది. ఆ తల్లి కూతురిపైనే చేతబడి చేసింది. ఇదెక్కడి విడ్డూరం అంటారా? ఎస్, ఇది జరిగింది. ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. ఓ మహిళ, ఓ మహాతల్లి తన కూతురిపైనే చేతబడి చేసింది. ఎందుకో తెలుసా? తన సొంత కూతురి ప్రేమ విఫలం కావాలని, ఆమె ప్రియుడిని మర్చిపోవాలని తాండూరులోని తాను ఉంటున్న వీధిలో చేతబడి ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఎస్, చేతబడి. మంత్రతంత్రాలు. ఓ మాంత్రికుడు కూర్చొని హాహాకారాలు చేస్తూ అక్కడ చేతబడి చేస్తున్నాడు. ఆ తల్లి తన కూతురి ఫోటో అక్కడ పెట్టి చేతబడి చేస్తుంది. ఇది గమనించిన స్థానికులు ఏం జరుగుతుందని పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అసలు ఏం చేస్తున్నావంటే, తన కూతురికి పెళ్ళి కావట్లేదు, ఆమెకు తొందరగా పెళ్ళి కావాలని పూజలు చేస్తున్నానంటూ నమ్మబలికింది. కానీ స్థానికులు గుచ్చి అడిగితే పొంతనలేని సమాధానాలు. వాళ్ళకు అర్థమైంది అక్కడ చేతబడి ప్రక్రియ కొనసాగుతోందని. వెంటనే ఆ పూజారిని, ఆ మాంత్రికుడిని పట్టుకున్నారు, దేహశుద్ధి చేశారు, పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి సమీపంలోని చంద్రవంచ గ్రామం అనే ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమిస్తోంది. తల్లిదండ్రులకు అతనితో ప్రేమ, ఇష్టం లేదు. ఆమెను వారించే ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యం కాలేదు. ఆమె ప్రియుడిని మర్చిపోలేనంటూ తెగేసి చెప్పింది. అంతే, మూఢనమ్మకాలకు ప్రభావితురాలైన ఆ తల్లి తన కూతురి ఫోటో అన్నీ అక్కడ చేతబడి ప్రక్రియ జరిగే అంత సామాను మధ్యన పెట్టి ఆ తాంత్రికుడితో క్షుద్ర పూజలు మొదలుపెట్టి ఇలా అడ్డంగా దొరికిపోయింది. కన్నత్తు కూతురిపై మమకారమా, క్షుద్ర పూజలపై నమ్మకమా, ప్రేమను ఆమె వదిలేసుకోవాలనే ఆకాంక్ష, ఏదైతేనే మూఢనమ్మకాలు నమ్మింది, అక్కడ క్షుద్ర పూజలు చేసింది. స్థానికులు పట్టుకున్నారు, ఆ తాంత్రికుడికి దేహశుద్ధి చేశారు. ఇప్పుడు తాండూరు పోలీసుల సమక్షంలో ఈ కేసు వచ్చి చేరింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇదేం ఆశ్చర్యమో కానీ తాండూరు పరిసర ప్రాంతాల్లో తరచుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక కారణంతో, ఏదో ఒక వంకతో అక్కడ చేతబడి లాంటి ప్రక్రియ కొనసాగుతుంది. మూఢనమ్మకాలు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మహాతల్లి అయితే సొంత కూతురు ప్రేమను విఫలం చేసేందుకే చేతబడి ప్రక్రియను ఆశ్రయించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.